కాళేశ్వరంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలు కరెక్టేనన్నారు బీజేపీ నేతలు. అది ముమ్మాటికి అవినీతి ప్రాజెక్టేనని విమర్శించారు. కాళేశ్వరం అవినీతిపై సర్కారు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ పై ప్రభుత్వం సీబీఐ విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. ఇక తొందరగా లోకల్ బాడీ ఎన్నికలు జరపాలని, ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు నేతలు. డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ స్ఫూర్తితోనే బీజేపీ ముందుకెళ్తోందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఏ లక్ష్యం కోసం శ్యామప్రసాద్ ముఖర్జీ ప్రాణాలు అర్పించారో ఆర్టికల్ 370 రద్దుతో ఆ ఆశయం నెరవేరిందన్నారు. నెహ్రూ జమ్మూ కశ్మీర్ను దూరదృష్టితో చూడకుండా తాకట్టు పెట్టారని విమర్శించారు. జేకే ప్రజల హక్కులను కాంగ్రెస్ హరించి వేసిందని మండిపడ్డారు కిషన్ రెడ్డి. జవహర్ లాల్ నెహ్రూ గారు జమ్మూ కాశ్మీర్ విషయంలో కానీ, లేక ఆర్టికల్ 370 విషయంలో కానీ మరి ఏ రకంగా దూరదృష్టి లేకుండా తాత్కాలికమైనటువంటి ప్రయోజనాల కోసం ఆయన రోజు దేశాన్ని తాకట్టు పెట్టడం జరిగింది. ఎంసీఆర్ హెచ్ఆర్డీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ సమావేశం జరిగింది. కేంద్ర పథకాలపై బ్యాంకుల పనితీరుపై అధికారులతో చర్చించారు కిషన్ రెడ్డి. గ్రామీణ అభివృద్ధిలో బ్యాంకులను భాగస్వామ్యం చేయడం, ఇప్పటివరకు మంజూరైన రుణాల వివరాలపై డిస్కస్ చేశారు. వ్యవసాయ రుణాలు, పీఎం ముద్రా లోన్లు, స్టాండర్డ్ ఇండియా సహా ఇతర కేంద్ర పథకాల రుణాల పురోగతిపై ఆరా తీశారు. కేంద్ర పథకాల ప్రయోజనాలు లబ్ధిదారులకు ఎలా అందుతున్నాయో అడిగి తెలుసుకున్నారు. కాళేశ్వరం అవినీతిపై చర్యలు తీసుకోకుండా సీఎం రేవంత్ రెడ్డిని ఎవరు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందం ఉన్నందుకే కాళేశ్వరం అవినీతిపై సీబీఐ విచారణ ఎందుకు కోరడం లేదని ప్రశ్నించారు. ఇక లోకల్ బాడీ ఎలక్షన్స్ లో బీసీలకు 42% రిజర్వేషన్స్ అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఏలేటి. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీ కోసం డిమాండ్ చేయడం లేదు. ఎందుకోసమని రేవంత్ రెడ్డి ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకొని వారి మీద ఎందుకు కేసులు పెట్టడం లేదో వెంటనే తెలియజేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలన్నారు ఎంపీ ధర్మపురి అరవింద్. అవినీతిలో కూరుకుపోయిన బీఆర్ఎస్ నేతలను జైల్లో వేయాలన్నారు. వచ్చే ఎన్నికల్లో కేటీఆర్ ఓటమి ఖాయమన్నారు. ఈ నెల 29న కేంద్ర మంత్రి అమిత్ షా నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నట్లు తెలిపారు ఎంపీ. పసుపు బోర్డు కార్యాలయానికి షా వస్తున్నారన్నారు అరవింద్. ట్యాపింగ్ టిల్లుగాడు ట్యాపింగ్లా, ఈ కార్లా, ఈ విద్యుత్ స్తంభం లెక్క పొడుగున్నటోడు విద్యుత్ స్కామ్లా, వీళ్ళని గప్ప 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 గుద్ది రప 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 జైలేయాలి. ఫస్ట్ అమిత్ షా గారు వచ్చే ఆదివారం 29 జూన్ ఇందూరు గడ్డపైకి వచ్చి ఇందూరు రైతుల చిరకాల స్వప్నం అయిన జాతీయ పసుపు బోర్డు యొక్క కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించబోతా ఉన్నారు. కాళేశ్వరం అవినీతిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను సమర్థించారు బీజేపీ నేతలు. కాళేశ్వరం ముమ్మాటికి అవినీతి ప్రాజెక్టేనని, అందులో తమ పార్టీది ఎప్పుడూ ఒకటే స్టాండ్ ఉంటుందన్నారు. కాళేశ్వరాన్ని కేసీఆర్ ఫ్యామిలీ ఏటీఎంలా వాడుకుందని ప్రధాని మోదీ, అమిత్ షా, నడ్డా చెప్పారన్నారు ఎమ్మెల్యే రాజాసింగ్. కాళేశ్వరంపై బీఆర్ఎస్ నేతలు మాట్లాడితే దయ్యాల వేదాలు వల్లించినట్లే ఉంటుందని విమర్శించారు బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన మా కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు ప్రూఫ్ సహా మీడియా ముఖంగా తెలంగాణ ప్రజలకి తెలియాలని బండి సంజయ్ గారు మాట్లాడినారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక ఏటీఎంగా ఈ బీఆర్ఎస్ వాళ్ళు వాడుకున్నారు. కాళేశ్వరాన్ని ఏటీఎంగా మార్చుకుంది కేసీఆర్ కుటుంబం. 1,00,000 కోట్ల అవినీతి చేసిండ్రు. ఇప్పుడు ఎన్డీఎస్ఏ రిపోర్టు వారు చేసిన అవకతవకలన్నింటినీ బయటపెట్టింది. ఈ ప్రాజెక్టు మళ్ళా పునర్నిర్మాణం చేయాలని అక్కడ సూచించింది. మరి దీని ఖర్చంతా ఎవరు భరించాలి? కేసీఆర్ కుటుంబం భరించాలి కదా. తనకు వచ్చిన బెదిరింపు కాల్స్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు ఎంపీ రఘునందన్ రావు. మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడలోని ఓ కార్యక్రమానికి హాజరైన రఘునందన్ కు బెదిరింపు కాల్స్ వచ్చినట్లు చెప్పారు. ఈ మేరకు పోలీసులకు ఆధారాలిచ్చారు. మధ్యప్రదేశ్ నుంచి అగాంతకుడు ఫోన్ చేసి చంపేస్తామని బెదిరించారన్నారు రఘునందన్. ఈ విషయంపై డీజీపీ, మెదక్ ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశానని చెప్పారు. పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవుతుండటంతో బీజేపీ అలర్ట్ అయింది. గ్రామాల్లో క్యాడర్ను అప్రమత్తం చేసింది. ఈసారి ఒంటరిగానే పోటీ చేయాలని డిసైడ్ అయింది.